మోడీ రియాక్ట్ అవ్వాలనుకుంటే దానికి ఎన్నో వేదికలున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చేందుకు స్పందించారు. మోడీకి ఓటమి భయం పట్టుకుందా, లేక తన వ్యూహానికి పదును తగ్గింది అన్న అనుమానం కలిగిందా? సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగిన మోడీ ఊచకోత రాష్ట్రాల అసెంబ్లీ జైత్ర యాత్రగా మార్చలేకపోవడానికి ఇది ఒక కారణమేనా? మోడీది దళితులపై నిజమైన ప్రేమ, లేక రాబోయే ఎన్నికలకు ఇదో వ్యూహమా? నరేంద్ర మోడీ ది మోస్ట్ డైనమిక్ లీడర్. కానీ అంతటి మోడీని కూడా కంగారు పెట్టిన ఘటనలు మూడున్నాయి. ఆ మూడు ఘటనలు యావత్ దేశాన్ని అట్టుడికించాయి. ఆ మూడింటి తర్వాత జరిగిన ప్రతి పరిణామం కమలనాథుల్ని ఇరుకున పెడుతూనే వచ్చింది. జాతీయ రాజకీయాలతో పాటు ప్రాంతీయ రాజకీయాల్ని భగ్గున మండించాయి. ఆ మూడు ఘటనలు ఒకదాని తీవ్రతను మరొకటి పెంచుతూ వచ్చాయి. వాటిల్లో మొదటిది 2015 సెప్టెంబర్ 28న ఉత్తరప్రదేశ్లోని దాద్రి గ్రామంలో జరిగిన దాడి. ఆవు మాంసం తిన్నాడన్న నెపంతో ఓ దళిత కుటుంబంపై దాడి చేసి ఇంటి పెద్ద ఇక్లాక్ను కొట్టి చంపేశారు. ఆపై ఈ అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఇదో నిదర్శనమంటూ దళితులు రోడ్డెక్కారు. 2016 జనవరి 17 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య యావత్ దేశాన్ని అట్టుడికించింది. హెచ్సియు దళిత ఉద్యమానికి కేంద్రంగా మారిపోయింది. రోజుల వ్యవధిలోనే ఈ ఆగ్రహ జ్వాలలు అన్ని వర్సిటీలకు విస్తరించాయి. ప్రతిపక్ష నాయకులంతా ఈ ఇష్యూపై ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రోహిత్ చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాయి. 2016 జూలై 31 గుజరాత్లోని గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలుస్తున్న నలుగురు దళిత యువకులను నడి రోడ్డు మీదే కారుకి కట్టేసి కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి దళితుల ఆగ్రహానికి కారణమైంది. ఇది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. గతేడాది ఆకాశాన్నంటిన అసహన జ్వాలలు కాస్త తగ్గుముఖం పట్టాయన్న టైంలో ఊనాలో జరిగిన ఘటన మరోసారి వాటికి ఆజ్యం పోసింది. గిరి సోమనాథ్ జిల్లాలో ఊనాలో జరిగిన ఘటనతో దళితుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఈ దాడికి నిరసనగా దళిత యువకులు విషం తాగి ఆత్మహత్యలకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా దళిత ప్రజానీకం భగ్గుమంది. ఊనా దాడిలో నిందితుల్ని పాసా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్తో పాటు గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసేదాకా విశ్రమించేది లేదంటూ లక్షలాదిగా దళితులు రోడ్డెక్కారు. దీంతో ఇన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా కణకణమంటున్న అసహన ఆరోపణలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ మూడు అంశాల్ని కేంద్రంగా చేసుకుని ప్రతిపక్షాలు ఎన్డీఏ సర్కార్ను ఇరుకున పెడుతూనే ఉన్నాయి. దీనికి తోడు దళిత ఉద్యమం మరింతగా ఊపందుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కమలనాథులను తీవ్రంగా కలిచివేస్తున్న ప్రధానమైన అంశం. ఇప్పటికే సంఘ్ పరివార్ ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఆ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నాయే తప్ప తగ్గించడానికి ఉపయోగపడటం లేదు. కంప్లీట్ దళితులను దూరం చేసుకున్న మోడీ దక్షిణాదిలోనైనా పాగా వేయాలి. కాబట్టి ఇవాళ దక్షిణాదిలో ముసలి కన్నీరు కరుస్తున్న మోడీ ఇవాళ రోహిత్ వేముల విషయంలో ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడు? అట్లాగే ఊనా సంఘటనలో గుజరాత్లో ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడు? అట్లాగే జమ్మూ కాశ్మీర్లో ఎందుకు అరెస్ట్ చేయకపోయాడు? మోడీ అరెస్ట్ చేయించలేకపోయాడు. ఈ మోడీ చేసే ముసలి కన్నీరంతా కూడా ఓట్ బ్యాంకు రాజకీయాల కోసము రేపు 2017లో యూపీలోను, అట్లాగే ఇవాళ 2019లో మొత్తం దేశవ్యాప్తంగా జరిగే జనరల్ ఎలక్షన్స్లోను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని మోడీ 32% దళిత జనాభా ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకోవడానికి ఇవాళ ఒక వేసిన ఎత్తుగడ మాత్రమే, పన్నిన పన్నాగం మాత్రమే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఊచకోతకు 3 దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాల కోటలు బద్దలైపోయాయి. సొంత బలంతో పీఠమెక్కిన బీజేపీ ఆ వేడి రాష్ట్రాల అసెంబ్లీలో కొనసాగించలేకపోయింది. దీనికి తోడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ తొందరపడి చేసిన శపథాలు మరింత భారంగా పరిణమించాయి. గతేడాది ఢిల్లీ దెబ్బతో మొదలైన ఓటముల పర్వం ఈ ఏడాది వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే బీహార్ దెబ్బతో దిమ్మ తిరిగిన మోడీషా ద్వయం ఇప్పటికైనా మేల్కొనకపోతే వచ్చే ఏడాది గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని గుర్తించినట్లు స్పష్టమవుతోంది. గుజరాత్లో ఏమాత్రం ఫలితాలు అటు ఇటైనా మోడీ పరువు పోతుంది. అదే యూపీలో ప్రదర్శించిన బలం, సాధించిన బలగాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ దక్కించుకోకపోతే మోడీ పదవికి ఎసరొస్తుంది. అందుకే ఈ రెండు రాష్ట్రాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. కాషాయ దళం మీద వినిపిస్తున్న అసహన జ్వాలల్ని తగ్గించడానికి తాజా బహిరంగ సభను అవకాశంగా తీసుకున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిన హైదరాబాద్ను అందుకు వేదిక చేసుకున్నారు. దళిత వివక్షను రూపుమాపడానికి రోహిత్ చట్టం చేయాలని డిమాండ్ వినిపించిన గడ్డపై నుంచే
దళితుల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేస్తానంటూ ప్రధాని ఆవేశంగా ప్రసంగించారు. దళితుల్ని తన సోదరులుగా పోలుస్తూ గోరక్షణ పేరుతో హద్దులు మీరుతున్న సంఘ్ పరివార్ దళాలకు హెచ్చరికలు చేశారు. मेरे दलित भाइयों पर वार करना बंद कर दीजिए. वार करना है तो मुझ पे कीजिए. गोली चलानी है तो मुझ पे चलाइए. मेरे दलित भाइयों पर मत चलाइए. నిజానికి దేశాన్ని కుదిపేసిన దాద్రి ఊనా ఘటనలు జరిగిన రాష్ట్రాల్లోనే వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి తోడు అక్కడ దళితుల్లో కేంద్రం మీద తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే ముందు దాన్ని చల్లార్చి తర్వాత వాళ్లను దారికి తెచ్చుకోవచ్చన్న వ్యూహంలో మోడీ అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసమే హైదరాబాద్లో అంత ఆవేశంగా మాట్లాడారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మోడీ రియాక్షన్ యూపీ, గుజరాత్ ఎన్నికల వ్యూహమే తప్ప దళితులపై ప్రేమ కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా దళితులపై మోడీకి అంత ప్రేమే ఉంటే ఘటన జరిగిన వెంటనే స్పందించాలి, కానీ సమయం చూసుకుని తీరిగ్గా స్పందించడం ఎన్నికల వ్యూహంలో భాగమే అంటున్నారు రాజకీయ విమర్శకులు.